హాయ్ హలో అందరికీ నమస్తే. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు అసెంబ్లీ నుంచి బస్సులో బయలుదేరారు. గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు లోపభూయిష్టమని, ఈ విషయాన్ని చూపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వెళ్లడం జరిగింది. ఈ మేరకు అధికారులు భారీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందన్నట్లు కూడా మనకు సమాచారం. వ్యూ పాయింగ్ ప్రాంగణం వద్ద 3,000 మందితో సభ ఏర్పాట్లు చేయనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. మేడిగడ్డ వ్యూ పాయింగ్ ప్రాంగణం వద్ద 3,000 మందితో ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అనంతరం సాయంత్రం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత 5 గంటలకు హైదరాబాద్ చేరుకోవడం జరుగుతుందన్నట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం. కృష్ణానది జలాల అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష నేతల మధ్య గత 2 రోజులుగా తీవ్ర వాదోపవాదనలు సాగాయి. ప్రస్తుతం మనం చూస్తున్న బస్సులో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా మేడిగడ్డకు బస్సులో వెళ్తున్న దృశ్యాలను మనం ప్రత్యక్షంగా లైవ్లో చూస్తూనే ఉండండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వీక్షించేందుకు శ్రీ బలాభిమన్యు ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలంటూ కూడా కోరుకుంటూ చూస్తూనే ఉండండి శ్రీ బలాభిమన్యు.